హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి కేతిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే మేము శ్రీ మోగదారమ్మ మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. సో ఈ టెంపుల్ ఎక్కడ అంటే సాగర్ నగర్ నుండి ఎగ్జాక్ట్గా 550 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది సాగర్ నగర్ మెయిన్ ఆర్చ్ అనమాట. సో ఇలా ముందుకు వెళ్తున్నట్లయితే బీచ్ రోడ్లోనే ఉంటుందండి. ఒకవైపు బీచ్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా బీచ్కి ఆపోజిట్లో టెంపుల్ అయితే ఉంటుందండి. సో మెయిన్ రోడ్ అనమాట. ఇది కనిపిస్తుంది కదా, ఇలా కొంచెం ముందుకు వెళ్తున్నట్లయితే మనకి టెంపుల్ వస్తుందండి. టెంపుల్ బయట ఎలాంటి పూజా సామాగ్రి అయితే అమ్మరండి, అందుకే మేము ముందుగానే తీసుకుని వెళ్తున్నాము పూజా ఐటమ్స్ అన్నీ. సో మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చినట్లయితే ముందుగానే మీరు పూజా సామాగ్రి అంతా బయటే కొనుక్కొని రండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, టెంపుల్ బయట ఉన్నామండి. ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా టెంపులేనండి. చాలా బాగుంటుంది టెంపుల్. సో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ బైక్ పార్కింగ్కి అండ్ కార్ పార్కింగ్ కూడా బయటన చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుండి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుందండి. మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారు. 8:30 వరకు ఉంటుంది ఈవినింగ్. సో టైమింగ్స్ ఇవన్నమాట. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి రావాలంటే ఈ టైమింగ్స్లో విజిట్ చేయండి. సో టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. వైజాగ్లో ఉన్నవాళ్ళు అండ్ వైజాగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందండి. చాలా విశిష్టమైన టెంపుల్ అండి ఇది. ఇంతకు ముందు టెంపుల్ అనేది చిన్నగా ఉండేది. ఈ మధ్యనే ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేశారండి. టెంపుల్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. ప్రధానమైన గుడి అంతా కూడా మార్బుల్ అండ్ గ్రనైట్ రాయితో నిర్మించారండి. గుడి బయట ఉన్న ధ్వజస్తంభం కూడా గ్రనైట్ రాయితోనే నిర్మించారు. గుడి అంతా కూడా ఏనుగులు మోస్తున్నట్టు ఉంటుందండి. గుడి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. గుడి లోపలికి వెళ్ళే ముందు మనం కొబ్బరికాయ కొట్టేసి తీసుకుని వెళ్ళాలండి. సో కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఈ విధంగా ఉంటుంది. గుడి బయట కనిపిస్తుంది కదండి, ఇక్కడే మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అండ్ కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. పక్కన వచ్చేసి డ్రింకింగ్ వాటర్ కూడా ఉందండి. ప్యూరిఫై వాటరే ఉంటుంది, డ్రింకింగ్ వాటర్. సో ఈ విధంగా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కొబ్బరికాయ చెక్కలు పట్టుకుని గుడి లోపలికి అయితే వెళ్తున్నామండి. గుడి బయట అంతా కూడా ఇలా గజరాజులు కనిపిస్తారు. చూస్తున్నారు కదా, ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో, డీటెయిలింగ్ చాలా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గుడి అంతటినీ కూడా గజరాజులు మోస్తున్నట్లు మనకి కనిపిస్తారు. సో ఇలా అయితే గుడి లోపలికి వెళ్ళిపోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గర్భగుడిలో వచ్చేసి మనకి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు కనిపిస్తారండి. అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నారో. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ టెంపుల్కి వస్తే మాత్రం. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారికి చుట్టూ కూడా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. గర్భగుడి అయితే ఈ విధంగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. సో మనం ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలన్నా ప్రతిదీ కూడా ఇక్కడ మనం డొనేట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే అమ్మవారికి దండం పెట్టుకుని గుడి చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు అయితే చేసుకోవాలండి. సో ప్రదక్షిణాలు చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్నారు కదండి, శ్రీ దుర్గాదేవి అండి. శ్రీ దుర్గాదేవి అమ్మవారు మనకి ఈ విధంగా కనిపిస్తారు. ఈ టెంపుల్లో మొత్తం 3 గుళ్ళు ఉంటాయండి. ఒకటి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు ఒక గుడిలో, ఇంకొక గుడిలో శ్రీ దుర్గాదేవి అమ్మవారు ఉంటారు, ఇంకొక గుడిలో శ్రీ సరస్వతీదేవి అమ్మవారు అయితే ఉంటారండి. సో గుడి అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రధాన స్తంభాలపైన ద్వారపాలక దేవతలు, నది దేవతలు అయితే మనకి కనిపిస్తారండి. గర్భగుడిని ఆనుకుని 12 రాసులు, వారి యొక్క దేవతలు అయితే చెక్కి ఉంటాయండి. అవన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే దర్శనం చేసుకుని పూజ కంప్లీట్ అయ్యాక మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఈ గుడి వచ్చేసి శ్రీ సరస్వతీదేవి గుడి అండి. శ్రీ సరస్వతీదేవి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. అమ్మవారు అయితే మనకి ఈ విధంగా కనిపిస్తారు. సో ఇలా 3 సార్లు దండం పెట్టుకుని ప్రదక్షిణాలు అయితే చేసేసాను. అమ్మవారికి పూజ చేసిన కుంకుమ అండి. గర్భగుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు పూజ కంప్లీట్ అయ్యాక మీకు మిగతాది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను ఫ్రెండ్స్. పంతులు గారు కూడా వచ్చేసారు. అమ్మవారికి పూజ చేసిన కుంకుమను అయితే ఇస్తున్నారండి.
ओम प्रकृतिं सर्वभूतां श्रद्धां विभूतिं सर्वं नमामि परमात्मा स्वाहा ధన్యాం హిరణ్మయం లక్ష్మీ మాట్లాడుకో నమామి ధర్మనిలయం కరుణాం లోకమాతరం పద్మప్రియమత్మాస్తాం ప్రజలు అది ఇచ్చి ఇక్కడికి వచ్చి పంతులు గారికి ఇచ్చి దీపనీరాజనం సమర్పయామి. అమ్మవారిని దర్శనం చేసుకున్నాక మనసు చాలా ప్రశాంతంగా ఉందండి. మనం మనస్ఫూర్తిగా కోరుకునే కోరికలను అమ్మవారు మనకి ఖచ్చితంగా నెరవేరుస్తారండి. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంతా అందంగా ఉన్నారు. నాకైతే చాలా మనసు ప్రశాంతంగా అనిపించిందండి. ఫ్రెండ్స్, హారతి తీసుకోండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి ప్రసాదం వచ్చేసి దద్దోజనం పెట్టారండి. ఇక్కడ గుడిలో తయారు చేసిన ప్రసాదం మాత్రమే పంచుతారండి. మనం బయటన ప్రిపేర్ చేసి తెచ్చి ఇక్కడ పంచడానికి అయితే కుదరదు. అమ్మవారి కోసం ఇంటి దగ్గర నైవేద్యాలు ప్రిపేర్ చేసి ఇక్కడ తెచ్చి పెడదామంటే కుదరదండి, అలా అలౌ చేయరు. సో గుడిలో ఏ ప్రసాదం అయితే మనకి పెట్టారో అది మాత్రమే పంచుతారండి. ఇప్పుడు ప్రసాదం తినేసాక ఈ గుడి స్టోరీ మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ గుడి ఉన్న ప్రదేశంలోని శ్రీ మోగదారమ్మ, దుర్గాలమ్మ, నూకాలమ్మ వార్లు అయితే వెలిసారండి. ప్రధాన గర్భగుడిలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని ప్రతిష్ఠించారు. గర్భగుడిలో చుట్టూ ఉన్న ప్రధాన స్తంభాలపైన నగరపాలక దేవతలు, నది దేవతలు అయితే మనకి కనిపిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే శ్రీ దుర్గాదేవి అమ్మవారిని ఈ గర్భగుడిలో ప్రతిష్ఠించారు. గర్భగుడి లోపల దుర్గాదేవి అమ్మవారి చుట్టూ కూడా అమ్మవారి యొక్క 9 రూపాలను చెక్కి ఉంటాయి. ఇంకా గుడి చుట్టూరుగా మనకి దశావతారాలు అయితే కనిపిస్తాయి. ఈ గుడి యొక్క ఆర్కిటెక్చర్ అయితే అద్భుతంగా ఉంటుంది. మనకి చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు, అంతా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, శ్రీ కూర్మావతారము ఈ విధంగా చెక్కబడి ఉంది. ప్రతిదీ కూడా డీటెయిలింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. చూస్తున్నారు కదండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆర్కిటెక్చర్ అయితే ఇంకా మాటలు లేవు, అంతా బాగుంది. సో ఇది చాలా ప్రధానమైన గుడి అండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ గుడికి మాత్రం చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే ఇవి అంతా కూడా రాయితో, అంటే మార్బుల్, గ్రానైట్తో మాత్రమే నిర్మించారండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా, పురాతనమైన గుడిలా ఉంది చూడడానికి. చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇంత మంచిగా, ఇంత డీటెయిలింగ్గా అంటే అసలు నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదండి. అంతా బాగుంది. గుడి చుట్టూ కూడా పచ్చని పూల మొక్కలు, గుడి లోపల ప్రశాంతమైన వాతావరణం చాలా చాలా బాగుందండి. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. గర్భగుడిని ఆనుకుని 12 రాసులు, వారి యొక్క దేవతలు అయితే ఈ విధంగా చెక్కి ఉంటాయి. కనిపిస్తుంది కదండి, దేవతలు అండ్ రాసులు, వాటి యొక్క రంగులు ప్రతిదీ కూడా ఎంతో అద్భుతంగా చెక్కి ఉంచారు. గుడి చుట్టూ కూడా ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఇంకా గుడి పనులు అయితే అవుతూ ఉన్నాయి, ఇంకా కంప్లీట్గా కాలేదు, ఇంకా అలా అవుతున్నాయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో గుడి. నాకైతే మాత్రం చాలా చాలా నచ్చిందండి. సో మీకు కూడా నచ్చుతుందే అనుకుంటున్నాను. మీరు వైజాగ్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మాత్రం ఈ టెంపుల్ని అస్సలు మిస్ చేయకుండా విజిట్ చేయండి. అమ్మవారిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. అమ్మవారిని అయితే ఇలా తిప్పుతున్నారు. ఇలా ఊరేగించడాన్ని ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అమ్మవారిని గుడి చుట్టూ కూడా ఈ విధంగా ఊరేగిస్తున్నారండి. సో సరస్వతీదేవి అమ్మవారిని దర్శనం చేసుకోండి. సరస్వతీదేవి అమ్మవారి గర్భగుడిలో అమ్మవారి చుట్టూ కూడా సరస్వతీదేవి రూపాలైన అమ్మవారిని చెక్కి ఉంచారండి. సో గర్భగుడి లోపల ఈ విధంగా అయితే ఉంటుంది.
చాలా చాలా బాగుందండి. అమ్మవారిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. అమ్మవారికి పైన వచ్చేసి పద్మాలతో అలంకరించారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్. సో టెంపుల్ అంతా కూడా ఏ విధంగా ఉందంటే రథం ఆకారంలో ఉందండి. రథం మీదే అమ్మవారిని కూర్చోబెట్టారు అన్నంతలా ఉందండి. చూడ్డానికి రథం ఆకారంలో ఉందన్నమాట. సో టెంపుల్ అయితే ఈ విధంగా ఉందండి. లోపలంతా కూడా నేను డీటెయిల్గా చూపించాననే అనుకుంటున్నాను. ఈ ఆలయంలో వెలిసిన ప్రధానమైన అమ్మవారు అంటే శ్రీ మోగదారమ్మ తల్లి ఈ గర్భగుడి లోపల అయితే ఉండరండి. అమ్మవారు ఎక్కడ వెలిసారో, అమ్మవారు ఎక్కడ ఉంటారో ఇప్పుడు చూపిస్తాను రండి. గర్భగుడి లోపల ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చినట్లయితే గుడి బయటన ఇలా కుడి చేతి వైపుగా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే గుడి బయట ఆర్కిటెక్చర్ అంతా కూడా ఈ విధంగా నిర్మించారండి. మొత్తం అంతా ఏనుగులు ఈ గుడిని మోస్తున్నట్లు గుడి ఒక రథమాకారంలో ఉంటుందండి. ఇలా కొంచెం ముందుకు వెళితే మెయిన్ అమ్మవారు అంటే మోగదారమ్మ ఈ చెట్టు కిందనే వెలిసారు. ఇక్కడ మోగదారమ్మ, నూకాలమ్మ, దుర్గాలమ్మని ఏకశిల అమ్మవార్లుగా అయితే కొలుస్తారు. మరి ఎందుకు అమ్మవారు ఈ చెట్టు కిందే ఉన్నారు అంటే దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. ఇక్కడ అమ్మవారు వెలిసినప్పుడు ఆ గ్రామస్తులు అంతా కూడా కలిసి ఈ తల్లికి గుడి కడతారు అని అయితే అనుకున్నారంట. అయితే ఆ తల్లి ఒక అతని మీద పడి నాకు గుడి వద్దు, నేను ఎండకి ఎండి వానికి తడుస్తాను అని అయితే అతనితో చెప్పారంట. అమ్మవారు నన్ను గుడిలో పెట్టొద్దు అని అయితే అతనితో చెప్పారంట. ఈ తల్లికి ఒక రూపం లేదు కాబట్టి మోగదారమ్మ మహాలక్ష్మి అమ్మవారుగా, నూకాలమ్మ సరస్వతీదేవిగా అయితే అవతారం ఎత్తడం జరిగింది. ఆ అవతారాలే మనకి గర్భగుడిలో కనిపిస్తాయి. ఈ స్టోరీని నేను పంతులు గారిని ఇక్కడ ఉన్న చాలామందిని అడిగి తెలుసుకొని మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ హోమం చేయడానికి ఈ ప్రదేశాన్ని నిర్మించారు. ఫ్రెండ్స్ గుడి చుట్టూ కూడా ప్రాంగణం అంతా కూడా చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. రోడ్కి ఒకవైపు బీచ్, ఇంకొక వైపు ఈ అద్భుతమైన ఆర్కిటెక్చర్తో నిర్మించిన ప్రశాంతమైన వాతావరణంతో కూడిన ఈ టెంపుల్ మనకి చూడ్డానికి 2 కళ్ళు సరిపోవండి. అంతా బాగుంటుంది. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన మనసుకు చాలా హాయినిస్తుందండి. ప్రతి ఒక్కరూ కూడా విజిట్ చేయాల్సిన గొప్ప టెంపుల్ అండి. చాలా చాలా అద్భుతమైన టెంపుల్. ఈ టెంపుల్ యొక్క విశిష్టత అంతా చూశారు కదండి. మీరు మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా కూడా ఆ తల్లి మీ కోరికలను వెంటనే నెరవేరుస్తుందండి. చాలా 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 బాగుంది. నాకు, మా పిల్లలకి, మా ఆయనకి చాలా నచ్చిందండి. గుడి లోపల పచ్చని చెట్లతో నిండి ఉందండి. గుడి లోపల చాలా చెట్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభం అంటే మనం ఎక్కడ చూసినా కూడా కంచుది కానీ లేకపోతే రాగిది కానీ అలా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం స్పెషల్ ఏంటంటే మార్బుల్ గ్రానైట్ రాయితో మాత్రమే నిర్మించారండి. ఎంత అద్భుతంగా ఉంది కదా. టెంపుల్ అంతా కూడా మంచి ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్తో అయితే నిర్మించడం జరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి బోర్డ్స్ అయితే పెట్టడం జరిగింది. అన్ని రకాల పూజలు అయితే నిర్వహిస్తారండి. ఇందులో ఆల్రెడీ హోమం అయితే జరిపిస్తున్నారు. ప్రతిదీ కూడా నేను పెడుతున్నాను చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో టైమింగ్స్ అండ్ మనం ఏ పూజ చేపిస్తున్నాము అండ్ ఏ పూజ చేపించుకోవాలి ఏంటి అనేది డీటెయిల్గా ప్రతిదీ కూడా పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అండ్ యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వలన నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.